సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీకాంత్ అడ్డాల రాసిన భగవద్గీత. చెప్పుకోవడానికి ఇది పెద్ద సినిమా ఏం కాదు. ఊహించలేని ట్విస్ట్లు, ఎలివేషన్ సీన్స్, హై మూమెంట్స్ ఏముండవు. ఎందుకంటే ఇది సినిమా కాదు, ప్రతి మధ్యతరగతి ఇంట్లో జరిగే కథ. నలుగురితో నవ్వుతూ ఉండాలనే నాన్న, పిల్లలు సెటిల్ అయితే చూడాలనే అమ్మ, ఆ పిల్లల పెళ్లిళ్ళు చూడాలనే నానమ్మ, ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం దేనికైనా ఒప్పుకునే చెల్లి, లైఫ్ లో సక్సెస్ అయ్యి ఆ ఇంటిని నవ్వు నుంచి దూరం చేయకూడదు అనే ఇద్దరు కొడుకులు, పుట్టిన ఇల్లు కాకపోయినా అత్తారింట్లో ఎప్పుడూ ఆనందంగా ఉండే సీత. వీళ్ళందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో చూపించారు. ఇంకా ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం సిరివెన్నెల గారు రాసిన పాటలు. ఆ పాటలు మనకి పాఠాలు కూడా నేర్పించగలవు. ఎస్వీఎస్ఏ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మనం లైఫ్ లో ఎంతటి సక్సెస్ అయినా చూడొచ్చు, ఎంత బిజీగా అయినా ఉండొచ్చు, కానీ మన అనుకునే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు మనకంటూ కొందరుంటారు. వాళ్ళతో కుదిరితే రోజు లేదా రెగ్యులర్ గా అయినా మాట్లాడండి.